సో ఇప్పుడైతే మనతో పాటు పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఫ్రెండ్ ఉండు. సో వీళ్ళ రిలేషన్షిప్ ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ అయింది, వీళ్ళ సపోర్ట్ ఎలా ఉంది అని చెప్పేసి మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం. తషువా నజీమా? రెండు మీ ఇష్టం. రెండు. ఓకే. ప్రతి ఒక్కరికి ఇప్పుడైతే చాలా వరకు నజీమ్ అని తెలుసు కాబట్టి, సో మాకు వచ్చేసి మేము పిలుచుకునే నేమ్ తషు అనమాట. సో హలో, హాయ్, ఎలా ఉన్నావు? మంచిగా ఉన్నా. ఓకే. ఎట్లా అనిపిస్తుంది యాజ్ ఏ ఫ్రెండ్గా మొన్నటి వరకు మీతో తిరిగి బిగ్ బాస్ గురించి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి మొత్తానికి ఒకప్పుడు డ్రీమ్ ఉండే, సో ఆ డ్రీమ్ మొత్తానికి ఫుల్ఫిల్ అయిపోయింది. సో ఎట్లా అనిపిస్తుంది? అంటే మా ఫ్రెండ్ మేము సపోర్ట్ చేసి అక్కడ దాకా పంపించినాం కదా, అప్పుడు స్క్రీన్ మీద చూస్తే అది ప్రౌడ్గా ఉంది. అసలు అనుకున్నారా ఇన్నిగానం వీడియోస్ చేస్తున్నామా? అసలు స్టార్టింగ్ లో కొద్దిగా డౌట్ ఉండే, కానీ మనోడు స్టార్టింగ్ అంటే ఎప్పుడు స్టార్టింగ్ బిగ్ బాస్ కి వెళ్తా అని చెప్పి వీడియోస్ చేసిండు. అవునవును. సో తర్వాత నాకు ఇట్లా పరిచయం అయింది. నా ఫ్రెండ్ ఉంటాడు గజ్వేల్లో యూజ్ జోన్ అని బట్టల షాప్ ఉంది, అక్కడ మా బ్యానర్స్ ఉంటాయి నా ఫొటోస్, అవి చూసి అన్న ఇండస్ట్రీ తెలిసిన వాళ్ళు ఉన్నాడని చెప్పి నాకు కాంటాక్ట్ అయ్యి మాట్లాడడం. ప్రశాంత్ ఆ అబ్బాయి ఉన్నాడు కదా, యూనుస్ అనే అబ్బాయి, అన్న కొద్దిగా పరిచయం చేయంటే ఆయన నాకు కాల్ చేసి అన్న ఇట్లా ప్రశాంత్ ఉన్నాడు కదా మన ఏరియాని అంటే, నేను టిక్ టాక్ నుంచి ప్రశాంత్ చూస్తుండే కానీ ఈ ఏరియా అని తెలియదు నాకు. సో సపోర్ట్ చేస్తా బ్రో అని చెప్పి మాట ఇచ్చిన. తర్వాత బిగ్ బాస్ కి ఒకసారి తీసుకెళ్ళన్నా నేను చూస్తా ఎట్లా ఉందని అన్నాడు. సో బిగ్ బాస్ 6 కి అట్లీస్ట్ కంటెస్టెంట్ అవ్వలే కదా, చూపిద్దాం ఒకసారి ఎట్లుందో ఆ సెట్ మొత్తం నాగార్జున సార్ చూపిద్దామని బిగ్ బాస్ 6 అన్నపూర్ణ స్టూడియోలోకి కొద్దిగా మెల్లిమెల్లి దాచిపెట్టుకుంటే తీసుకున్నాను. ఎందుకంటే ఇంతకుముందు స్టూడియో దగ్గరికి వెళ్ళి వీడియోలు చేస్తుంటే వాళ్ళు అందరూ ఎలగొట్టారు. ఎవరిని? ప్రశాంత్. ఎందుకంటే ఇప్పుడు అన్నోన్ పర్సన్ గేట్ దగ్గరికి వెళ్తే లోపలికి వెళ్ళని ట్రై చేస్తే ఎవరైనా పంపిస్తారు కదా, అట్లా ఫోన్ లాక్కొని పంపించేసారు. సో దాన్ని మేము బిగ్ బాస్ 6 లో అట్లీస్ట్ అక్కడ వరకు తీసుకెళ్లి కూర్చోబెట్టినాము. దాని తర్వాత అన్న నేను బిగ్ బాస్కి వెళ్తా, కొంచెం నీ సైడ్ నుంచి ఏమైనా అయితే చూడు అని చెప్పి అన్నాడు. సో నా సైడ్ నుంచి అంటే కొంతమంది పరిచయాలు ఉంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఉండే అన్న వాళ్ళు, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి అన్న వాళ్ళని పరిచయం చేస్తే అరే సరే తప్పకుండా సపోర్ట్ చేద్దాం రా, వీడు కూడా పాపం మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే, ఈ పొజిషన్ లో ఉన్నాడు కదా, ఇలాంటి వాడిని సపోర్ట్ చేస్తే బాగానే ఉంటుంది అని చెప్పి వాళ్ళు మెల్లిమెల్లిగా అక్కడ నుంచి స్టార్ట్ చేశారు సపోర్ట్. సో అట్లా అవకాశం వచ్చింది. సో ఫస్ట్ అయితే నాకు అవన్నీ బిగ్ బాస్ అంటే స్క్రీన్ మీద ఒకసారి టీవీ ముందు కనిపించగానే మేము పడ్డ కష్టాలన్నీ మేము మొత్తం ఒకసారి మర్చిపోయినాము. ఎందుకంటే తను కూడా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి అన్నపూర్ణ స్టూడియోకి అని చెప్పి వెళ్ళిండు. అప్పటికి నేను పరిచయం కాలే, తన వీడియోలు చూస్తుండే. సో తను చాలా ఇబ్బందులు పడ్డాడు, భోజనం తినడానికి తిండి కూడా లేదు. అలాంటి సిచ్యువేషన్ లో క్యాన్సర్ హాస్పిటల్ ఉండే కదా, అక్కడ ఫుడ్ పెడుతుండే, ఫ్రీ ఫుడ్, 5 రూపాయల భోజనాలు కానీ ఫ్రీ ఫుడ్ కానీ ఇలా తినుకుంటూ ఫ్రెండ్స్ రూమ్ లో ఉండి తన స్ట్రగుల్స్ అట్లా పడ్డాడు. సో మేము వచ్చిన తర్వాత కూడా మేము చాలా సార్లు తనకు చాలా ఫాలో, ఇప్పుడు యూట్యూబ్ లో చూసుకుంటే 5 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా ఫాలోయింగ్ ఉంది, కానీ ఎలాంటి తను ప్రమోషన్స్ చేయలేదు, మానిటేషన్ కూడా ఇంతవరకు చేయించుకోలేదు, తనకు ₹1 కూడా రాలేదు. సో తను డిపెండ్ అయి ఉంది వాళ్ళ ఫ్యామిలీ మీద. మేము ఫ్రెండ్స్ గా ఉండి అన్న బిగ్ బాస్ కి నేను ఇట్లా అక్కడ ట్రై చేస్తా, అక్కడ పోతా ఇక్కడ పోతా అని ఫోన్ చేస్తే ప్రజ్ఞాపూర్ వచ్చి కాల్ చేస్తుండే. సో మేము ఒక 500 అట్లా గూగుల్ పే చేస్తే తను ఆ డబ్బులు తీసుకొని హైదరాబాద్ పోతుండే. ఒక ఫైనాన్షియల్ గా సపోర్ట్ కూడా మీరే చేశారు అంటే కొద్ది గొప్ప ఇట్లా ఫ్రెండ్స్ లాగా ఏదన్నా 500 కావాలంటే కాల్ చేస్తే అంతవరకు. అంటే తనకు నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే తనకు ఆ పరిస్థితి కూడా లేదు. సో తనకు 500 వెళ్ళి రావడానికి కూడా లేదు. చాలా మంది ఏమంటున్నారు అంటే ప్రమోషన్ చేసే డబ్బులు మస్తు వస్తాయి. అది నిజమే కదా. ఇప్పుడు ఎవరైనా ఒక సెలబ్రిటీ దగ్గర ఆల్రెడీ ప్రశాంత్ కి చాలా ఫాలోయింగ్ ఉంది, మనకి ఇన్స్టాలో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, ఇట్లా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆఫ్ కోర్స్ ఎవరైనా ఇప్పుడు మీకే అదే డౌట్ వస్తుంది, నాకు అదే డౌట్ వస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక చిన్న ప్రమోషన్ కోసం మనం అడిగితే ఎవరైనా కానీ అమౌంట్ ఛార్జ్ చేస్తారు. ఒక 45 minutes ఏదైనా ఈవెంట్ కి పిలిచినా కానీ 1.5, 1.6 ఇట్లా సెలబ్రిటీస్ తీసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరికి అది కామన్ డౌట్ గానే ఉంటది. సో ప్రశాంత్ తీసుకోరు అని చెప్పేసి విన్నాం, అది నిజమేనా? 100% నిజం. తన ఇన్స్టాగ్రామ్కి వెళ్తే అంతమంది ఫాలోవర్స్ ఉంటారు, అన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి, మొత్తం చెక్ చేసుకుంటే ఎక్కడ ప్రమోషన్ వీడియో ఉండదు. కొంతమంది అప్పుడు ఇంటర్వ్యూస్ లో కూడా కాల్ చేశారు నాకు, ఈ రెడ్ బకెట్ కి వచ్చిందంట, డబ్బులు తీసుకున్నాడా, ఎంత తీసుకుంటాడు దానికి కూడా నాకు డైరెక్ట్ లైవ్ లో కాల్ చేశారు. సో నేను సపోర్ట్ చేస్తున్నా కాబట్టి ఫ్రెండ్ గా నా కోసం అక్కడికి నేను
పిలిస్తే వచ్చిండు. ఉమ్, నాకు కూడా ఏంటంటే మనోడు వస్తే అక్కడ నలుగురు ఫ్యాన్స్ వస్తారు, కలుస్తారు, ఫోటోలు దిగుతారు, ఉమ్, మనోడు ఇంకా కొద్ది గుర్తింపు పెరుగుతుంది అని చెప్పి ఉద్దేశంతో పిలిచి నేను కూడా ఆటోలు పెట్టి అడ్వర్టైజ్మెంట్స్ ప్రశాంత్ వస్తున్నాడు అని చెప్పి బ్యానర్లు వేయించడము. సో ఓకే అది ప్రశాంత్ని కొద్దిగా బెస్ట్ పొజిషన్లో ఉండాలని నేను కూడా అనుకున్నా. తను కూడా ఒక సింగిల్ ₹1 కూడా నా దగ్గర నుంచి తీసుకోలేదు. తీసుకోలేదు అంత జర్నీ చేసి వచ్చిండు. నేను కార్ పెడితే కార్లో వరకు వచ్చిండు. ఉమ్, సో ఎక్కడ ₹1 తను తీసుకోలేదు. ఉమ్, యూట్యూబ్ నుంచి కూడా మీకు స్క్రీన్ షాట్స్ ఇస్తా, మీ ఛానల్ వేసేసి ఓకే ఒక్కటి కూడా ఎక్కడ తనకు మానిటేషన్ అవ్వలేదు, తనకి ఎక్కడ అమౌంట్ వచ్చినట్టు కూడా లేదు. ఎందుకు అవ్వలేదు అంటే తెలియక తెలియక చేసుకోలేదా కాదు, నేను 30,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే ఉమ్, నువ్వు ఇట్లా చేసుకో, డబ్బులు వస్తాయి, చెయ్యి అని నేను సలహా ఇచ్చిన. ఓకే అన్న వద్దన్న అనుకుంటేనే తను బ్యాక్ స్టెప్ వేసిండు. ఉమ్, ఏంటంటే తన ఇంటెన్షన్ డబ్బులు సంపాదించాలని కాదు, ఉమ్, బిగ్ బాస్ వరకు వెళ్ళాలి, బిగ్ బాస్ లో రైతులు అంటే బిగ్ బాస్ వరకు కూడా వెళ్తారు, ఉమ్, మనం కూడా వెళ్ళగలుగుతామని చెప్పి నేను ఒక ప్రూవ్ చేసి అక్కడ వరకు తీసుకెళ్లి చూపించాలని తన కాన్సెప్ట్. అంతే, డబ్బు Okay. సంపాదించాలని కాదు. బిగ్ బాస్ లో వచ్చే డబ్బు కూడా అందరు కంటెస్టెంట్లకి ఉమ్, చాలా అమౌంట్ వస్తుంది, మనోడు చాలా తక్కువ, అందరికంటే లీస్ట్. ఉమ్, మనోడి వల్లనే టీఆర్పీ రేటింగ్ ఉంటుంది. ఓకే. అయినా వచ్చిన అమౌంట్ లో కూడా ఉమ్, తను వచ్చిన తర్వాత అన్న మనం రైతులకి సహాయం చేద్దామని చెప్పి ఒక మాట అన్నాడు మీతో ఫస్ట్ ఆల్రెడీ వెళ్ళేటప్పుడు. ఓకే సో తప్పకుండా చేద్దాం, ఉమ్, మనం ఏం చేయలే వెనక చేసినాం కానీ చూపించుకోలేదు. ఉమ్, సో ఇకపై వచ్చిన పైసల్ని దాని మీద ఖర్చు చేసి ఒక కంటెంట్ చేసి యూట్యూబ్లో కూడా మనం అప్లోడ్ చేద్దామని మేము Plan ప్లాన్ చేసినాం. చేసుకున్నారు. 100% తను వచ్చినాక ఆ కంటెంట్ చేస్తాం. ఇప్పుడు కూడా వాళ్ళ డాడీ కూడా ఏమన్నారంటే అప్పుడు చేసాం కానీ ఇప్పుడు వచ్చిన అమౌంట్ని కూడా మనం ఖర్చు చేద్దామని అన్నారు. ఉమ్, సో మేము మెల్లిగా ప్లాన్ చేస్తున్నాం ఏంటంటే తనకు వచ్చిన డబ్బుల్ని ఉమ్. ఒక సర్వే చేసి నిరుపేద రైతులకి మేము డబ్బులు ఇద్దామని అనుకుంటున్నాం. అంటే వచ్చే ప్రతి ఒక్క డబ్బు లేకపోతే వచ్చిన దాంట్లో మ్యాక్సిమం వచ్చిన దాంట్లో తనకు కూడా ఇప్పుడు తను వెళ్ళాలంటే చాలా తనకు కూడా లోపల వెళ్ళి పంపించడానికి కొన్ని ఖర్చులు ఉన్నాయి. ఓకే సో ఆ ఖర్చులు పోగా మేము వచ్చిన అమౌంట్ని ట్యాక్స్లు అన్ని కట్ అయినాక ఉమ్, ఆ అమౌంట్ని అంతా మేము పేద రైతుల మీద ఖర్చు చేద్దామని మేము అనుకున్నాము. ఉమ్, ప్రశాంత్ ఉద్దేశం కూడా అదే, ఎందుకంటే రైతు అనే పేరు పెట్టి డబ్బులు సంపాదిస్తున్నా అనే మార్కు మనకొద్దు. వద్దు సో రైతుల కోసం వెళ్ళిండు, రైతుల పేరు నిలబెట్టడానికి వెళ్ళిండు. కాబట్టి ఇదొకటి ఉమ్, అక్కడ స్ట్రాంగ్ గా నేను రైతు గర్వంగా చెప్పుకుంటా, ₹1 నేను సంపాదించలేదు, ఉమ్. జస్ట్ రైతుల కోసం మాత్రమే వెళ్ళినా అని మాత్రం తన ఫైనల్ గా చూపించాలనుకున్నాడు. ఓకే అండ్ మనం లాస్ట్ వీక్ కూడా చూసినట్టయితే అమర్దీప్ వచ్చేసి ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశాడు. అది చాలా మందికి నిజంగా చూస్తుంటే ఆ ఎపిసోడ్ ప్రోమో కానీ ఎపిసోడ్ చూసినప్పుడు కళ్ళ నుంచి వాటర్ వచ్చేసినాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరము రైతు లేకపోతే ఫుడ్ మనకు అవును. ఉండదు. మనం ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాము అని అంటే రైతుల వల్ల. మనము ఒక జాబ్ చేసినామంటే పొట్ట అవును, పొట్ట అవును. కోసమని మనం జాబ్ చేస్తున్నాం. చేసినాం. సో ఆ స్టేట్మెంట్ మీకు ఎట్లా అనిపించింది? నాకైతే అదంతా సోది అనిపించింది. ఎందుకంటే బీటెక్ కష్టాలు ఏదో చెప్పిండు, రఘువరన్ బీటెక్ డైలాగ్ కొట్టిండు, బీటెక్ కష్టాలు చెప్పిండు. అది చాలా బట్టి చెప్పిండు. నాగార్జున సార్ కూడా చెప్పిండు, దీన్ని బాగానే ప్రిపేర్ అయ్యి డైలాగ్ వచ్చి చెప్పినాం అని చెప్పి. తర్వాత అక్కడ కంటెస్టెంట్లు అందరికి కూడా తను ముందుగానే చెప్పాడు తను నామినేషన్ చేద్దామని. తనకు నామినేట్ చేయాలనిపించి నామినేట్ చేయాలి, అంతేగాని వాళ్ళందరినీ చేద్దాం అనుకుంటే 9 మంది నామినేషన్ వచ్చారు, నామినేట్ చేశారు. అంటే ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ కాబట్టి వాడిని బయటికి పంపించాలనుకొని ఆ నామినేషన్ చేసేసారు. ఆ నామినేషన్ చేసేటప్పుడు కూడా చాలా పాయింట్లు మాట్లాడిండు. ఏమని, నువ్వు కావాలని అంటే నువ్వు అన్ని బిగ్ బాస్ సీజన్ అన్ని చూసి వచ్చినవారు, నువ్వు గట్టిగా ఆడదామని ఫిక్స్ అయిపోయినావు అని చెప్పి అన్నారు. బిగ్ బాస్ ఎవరు చూడకుండా అయితే ఎవరు రారు, ఖచ్చితంగా చూసే వస్తారు. దాని మీద అభిమానం ఉంటేనే అక్కడ వరకు వెళ్తారు, రీచ్ అవుతారు. సో నీ ఉద్దేశం ఏంటంటే నువ్వు అంటే కంటెస్టెంట్లు లోపలికి వస్తారంటే బిగ్ బాస్ చూడొద్దు అంటవా? అది ఇంకొకటి తను అన్నాడు, సోఫా దగ్గర నుండి శివాజీ గారు తను అన్నాడు, లేదు మనోడికి ఇంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు విత్ నెంబర్తో సహా కరెక్ట్గా చెప్పాడు, ఇంత ఫాలోవర్స్ ఉన్నారు అని చెప్పి. ఒక కంటెస్టెంట్ బిగ్ బాస్ లోపల పోతున్న విషయం ఒక సాటి కంటెస్టెంట్ కు తెలియదు ఎవరు వస్తున్నారు అనేది. సో నువ్వు ఎలా స్టడీ చేసావు, తన గురించి స్టడీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సో తనకు స్ట్రాంగ్ అనే క్యాండిడేట్ అని బయట తెలుసు కాబట్టి, సో నువ్వు మీరు అందరు స్టడీ చేసి ఆడు స్ట్రాంగ్ అనే తెలుసు కాబట్టి లోపల వచ్చి స్టార్టింగ్ నుంచి నామినేట్ చేయడము, నీ లాంగ్వేజ్ మాకు అర్థం కావట్లేదు అని సో బ్లేమ్ చేద్దామని చూశారు. కానీ జనాల నుంచి సపోర్ట్ వచ్చింది. బీటెక్ కష్టాలు అన్నాడు. మేము కూడా ఇంజనీరింగ్ చేసినాం, 8 సంవత్సరాలు జాబ్ చేసినాం. ఎక్కడ కానీ ఇప్పుడు 30 days మేము వర్క్ చేస్తేనే ఫస్ట్కి శాలరీ వస్తున్న విషయం నాకు తెలుసు. అయినా ఏడ్చుకుంటూ ఆ 30 days నేను వర్క్ చేస్తాం. ఒక రైతు 6 months అప్పు చేసి తీసుకొచ్చి డబ్బులు పెడతాడు. అది పంట నష్టం జరుగుతుందా, ఏం నష్టం జరుగుతుందా, రేటు ధర రాదా, ఏం జరుగుతుందో తెలియదు. అలాంటి సిచ్యుయేషన్ లో కూడా రైతు ఓపిక్ గా వెయిట్ చేస్తాడు. లాస్ అయితే లాస్ అవుతాడు, లాభపడతాడు. అలాంటి రైతుకి ఈ జాబ్ చేసే ఇంజనీరింగ్ అబ్బాయికి అసలు కంపారిజన్ చేయడమే రాంగ్. ఇంకోటి రైతు వీళ్ళకి ఆటో డ్రైవర్లకి ఇవ్వచ్చు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా అంటే తను సంపాదించిన డబ్బు ఒక సాటి రైతులు ఎవడైనా సాటి రైతు ఖర్చు చేద్దామని అనుకుంటాడు. తన కష్టాలు తెలుసుకోవడం అక్కడ దాకా వచ్చిండు. ఆటో డ్రైవర్లకి లేదు, లారీ డ్రైవర్లకి లేదంటే తను
చాలా మంది రైతులు నష్టం వచ్చి ఇది వర్కౌట్ అవ్వదు అని చెప్పి వాళ్ళు ఆటోలు తీసుకొని లారీలు తీసుకొని ఏదో డ్రైవర్లుగా మారి రోజుకు 500 1000 1500 సంపాదిస్తారు. వాళ్ళకి కాదు మనం సహాయం చేయాల్సింది. ఇక్కడ నుంచి ఎవరైతే రైతులు మళ్ళీ తిరుగు ప్రయాణం చేసారో వేరే దానికి వెళ్ళిపోదామని, అంటే రైతు కనుమరుగే సిచ్యువేషన్ వస్తుంది. సో రైతుని మనం కాపాడుకోవాలి, రైతు అదే ఫీల్డ్ లో ఉండేటట్టు చేయాలి. ఎందుకంటే మనకు కడుపు నిండాలంటే రైతు కావాలి కాబట్టి. సో వాళ్ళకి ఆటో డ్రైవర్లకు వాళ్ళ ఫ్యామిలీని పోషించడానికి 500 1000 వాళ్ళు సంపాదిస్తారు. వాళ్ళకి అవసరం లేదు. ఈ ఆటో డ్రైవర్గా మారే రైతులకు మనం సహాయం చేయాలి. సో అది బక్వాస్గా చెప్పిండు అమర్. నాకు ఆ పాయింట్ నాకు నచ్చలేదు. ఓకే, మీరు సరే ఇన్ని రోజులు అయితే ఆల్రెడీ 3 weeks అయిపోయింది. ఎప్పుడన్నా జనాల లోపలికి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది, రెస్పాన్స్ ఎలా ఉంది, అసలు ప్రశాంత్ గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పేసి ఎప్పుడన్నా కనుక్కోవడం జరిగింది? నేను కనుక్కున్నా. ప్రశాంత్ వెళ్లే ముందు అయితే అందరు ఏమన్నా అంటే వీడు పిచ్చోడుగా వీడియోలు చేస్తుండు, పిచ్చోడు వీడియో అని ఊర్లో కూడా అన్నారు. ఆ ఫ్రెండ్ కూడా ఉన్నాడు కదా శేఖర్, అతను కూడా చాలా మంది అరే నువ్వు వీడియోలు ఎందుకు తీస్తున్నారు, ఆ పిచ్చోని ఎందుకు పోతున్నారు, వాని ఎందుకు తిరుగుతున్నారు ఫ్రెండ్ అని అన్నారు. సో తను కానీ ఏదో రోజు సక్సెస్ అవుతాడని ఒక బెస్ట్ ఫ్రెండ్ కి మాత్రం తెలుసు, నమ్ముతాడు. అయినా అవ్వకపోయినా నమ్ముతాడు. సో నమ్మి ఆ వీడియోలు చేయడం చేసిండు, సక్సెస్ అయ్యిండు మనోడు కూడా. అప్పుడు అట్లా ఎవరైతే అన్నారో వాళ్ళే ఈ రోజు అరే ఇంత కష్టపడి బిగ్ బాస్ వరకు రీచ్ అయ్యిండు, సో మనం కష్టానికి ప్రతిఫలం దొరికింది, సో మనమే తప్పుగా అనుకున్నాం అని చెప్పి రియలైజ్ అయ్యి తనకు సపోర్ట్ చేస్తున్నారు చాలా మంది. ఓకే, ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు బిగ్ బాస్ వెళ్తున్నారంటే బ్యాక్ సపోర్ట్ నుంచి పిఆర్ టీమ్ అనేది ఉంటది. బిగ్ బాస్ ప్రశాంత్ కి పిఆర్ టీమ్ ఉందా? పిఆర్ టీమ్ అయితే లేదు. పిఆర్ టీమ్ లేదు నాకు తెలిసి. సో తను నాకు 100% తెలియదు, ఎందుకంటే మీ ఫ్రెండే కదా. అంటే ప్రజల నుంచి సపోర్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ రిక్వైర్మెంట్ అవసరం లేదు అనుకుంటున్నాను. అవసరం లేదు, ప్రజలే సపోర్ట్ చేస్తున్నారు, జెన్యూన్ గా వస్తున్నారు. వాళ్ళ డాడీ కూడా ఇప్పుడు పొలంలో మీరు చూసారు కదా, పొలంలో వర్క్ చేస్తుండు. వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేక ఇంటికాడ పడుకుంది. వాళ్ళ తమ్ముడు ఏదో పని మీద బయటికి వెళ్ళిండు. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఏదో నిలబడి ఏదో చేసి ఓటింగ్ పెంచాలి, ప్రశాంత్కి ఏదో చేయాలని ఎవరు లేరు. వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ పని వాళ్ళు ఉన్నారు. సో జనాలు ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తనకు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మనలో నుంచి ఒక పర్సన్ బయటికి వచ్చిండు కాబట్టి వాళ్ళందరూ ఓన్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, అండ్ ఇప్పుడు ఏవైతే కాస్ట్యూమ్స్ ఉన్నాయో బిగ్ బాస్ సీజన్ 7 లో పల్లవి ప్రశాంత్ కి అవి ఎవరిస్తున్నారు మరి? అయితే తను వెళ్ళేటప్పుడు కూడా తన దగ్గర డబ్బులు లేవు. చెప్పులు కొందామని అనుకుంటే ఒక షోరూమ్ కి వెళ్తే 800 900 అని చెప్పారు. మామూలు చెప్పులు అంటే బ్రాండెడ్ షూస్ 800 నుంచి మినిమం ఉంది. అది చూసిండు. అవే చెప్పులు ఫుట్పాత్ మీద కూడా చూసిండు. సేమ్ డిజైన్ ఉంది, ఇది 200కి వస్తుంది, 150కి వస్తుంది కదా అన్న, ఇది తీసుకుందాం అని అన్నాడు. సో తనకు బ్రాండెడ్ కి నార్మల్ చెప్పులకు కూడా తేడా తెలియని పరిస్థితి అనేది. సో అంటే దీని క్వాలిటీ వేరు ఉంటుంది, దీని క్వాలిటీ ఇలా ఉంటుంది, చూడడానికి సేమ్ ఉంటుంది అని కూడా తనకు తెలియదు. సో ఆ 200 చెప్పులు వేసుకొని ఈ రోజు బిగ్ బాస్ లోపల ఉన్నాడు. నేను అది గర్వంగా చెప్తున్నా. తన బట్టలు లేకపోతే కూడా ఆ యూజ్ జోన్ అని చెప్పి బట్టల షాప్ గజ్వేల్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, తన అప్పటి నుంచి సపోర్ట్ చేసుకుంటూ వచ్చిండు. మేము బట్టలు తనకి దగ్గరుండి ఇచ్చినాం. తన దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ డాడీ దగ్గర కూడా డబ్బులు లేవు. సో ఆ బట్టలు కూడా మేము ఇచ్చి పంపించినాము. లోపల కూడా ఇప్పుడు బట్టలు లేవని మళ్ళీ మధ్యలో బట్టలు రావట్లేదని ఏడ్చిండు. ఆ వీడియో మేము చూసినాం. మేము బట్టలు మామూలు దగ్గరికి వెళ్ళి మళ్ళీ బట్టలు తీసుకెళ్లి రాత్రి 3 o'clock అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి ఇచ్చి వచ్చినాం. ఎందుకంటే మనం పరిస్థితి చూస్తే మాకు నచ్చలేదు. అంటే చాలా మంది మోడల్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి మనం సపోర్ట్ చేయడం ఏంది? వాళ్ళు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ ఉంది, సినిమాలు చేస్తారు, సీరియల్ చేస్తారు, అలా డబ్బులు సంపాదించారు, వచ్చిన తర్వాత కూడా సంపాదిస్తారు. ప్రశాంత్ ఏం సంపాదించలేదు, దగ్గర నుంచి చూసిన వ్యవసాయం చేసుకుంటూ ఈ పనులు చేసుకున్నాడు తప్ప తనకంత సొంతంగా డబ్బులు సంపాదించలే. తిరిగి వచ్చిన తర్వాత అదే వ్యవసాయం చేస్తాడు, మీరు చూస్తారు కూడా. అరే నువ్వు బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత నువ్వు లెవెల్ పెరిగింది, వచ్చి నువ్వు కార్లలో తిరుగుతున్నావు, షో ఆఫ్ చేస్తున్నావు అంటే జనాలు చూసి అప్పుడు కూడా డిసైడ్ అవుతారు కదా వీనికి సపోర్ట్ చేద్దామని చెప్పి అన్ఫాలో చేస్తారు, మళ్ళీ ట్రోల్ స్టార్ట్ అవుతాయి. ప్రశాంత్ వచ్చినా కూడా అదే సాధారణ జీవితం గడుపుతారు కాబట్టి దయచేసి సపోర్ట్ చేయమని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే, బిగ్ బాస్ నుండి ప్రశాంత్ బయటకు వచ్చిన తర్వాత సరే మూవీస్ లో ఆఫర్స్ వచ్చిన తను ఆల్రెడీ మూవీ సైడ్ వెళ్దామని యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండే ఒక 7 లక్షల రూపాయలు మోసపోయిండు. అది ఒక ఫ్రెండ్ ఉండే. ఓకే ఇందాక వాళ్ళ నాన్నగారు చెప్పారు. సో అట్లా తను మోసపోయిండు. ఆ డబ్బుల్ని 7 లక్షల రూపాయలు రావాల్సింది ఆ మోసపోయిండు. ఆ 7 lakhs మోసపోయి వాళ్ళ ఫాదర్ దగ్గరకు వస్తే వాళ్ళ ఫాదర్ ఏం చేశారంటే నేను చనిపోతా నాకు డబ్బులు మోసం అయిపోయింది అని చెప్పి బాధపడ్డాడు. వాళ్ళ డాడీ సపోర్ట్గా ఉండి నువ్వు నా కొడుకు, నువ్వు బతకాలి, నువ్వు ఉండాలని చెప్పి, పెద్ద కొడుకు కాబట్టి బతకాలని చెప్పి నీకేం కావాలని చెప్పి అడిగిండు. సో ఒక మొబైల్ ఇప్పించిండు. ఆ మొబైల్ తను ఆ మొబైల్తోనే వీడియోలు చేసుకుంటూ ముందుకు అడిగేసిండు. సో ఒక రైతు దగ్గర మొబైల్ ఎట్లుందని క్వశ్చన్ వచ్చింది.
రైతు అనేవాడు బిచ్చగాడైతే కాదు, రైతు ఎంతో అంత సంపాదిస్తాడు, తన కొడుకు కావాల్సిన మినిమం ఏదైతే ఉందో అవి ఫుల్ఫిల్ చేయాలని చూస్తాడు డ్రీమ్స్ ని. అప్పో చేస్తాడు, చిటీలు వేసుకుంటాడు, ఏదో చేస్తాడు. రైతు అయితే బిచ్చగాడు కాదు. రైతు అనగానే అంత తక్కువ చూడాల్సిన అవసరం లేదు. సంపాదించుకుంటూ రైతులలో మోసపోయాడు, మోసపోతున్నాడు. అది రైతు అనేవాడు కూడా ఇప్పుడు అందరు అంటారు రైతు తక్కువ చూస్తున్నారు. నేనేమంటున్నా అంటే అందరూ రైతును మోసం చేసేవాళ్ళు కానీ రైతు ఎవరిని మోసం చేయడు. తను మోసం చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినా, మోసపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినా మందు తాగి చచ్చిపోతాడు తప్ప రైతు మాత్రం ఎవరిని మోసం చేయడు. బిగ్ బాస్ లో కూడా చూసే అరే తురే అని కొడుతున్నారు. అంతమంది అరే తురే అన్న కూడా తను అన్న అక్క అని పిలుస్తున్నాడు. అక్కడే మనం అర్థం చేసుకోవాలి తనకి ఎంత అది ఉందని చెప్పి. చాలా మంది తిడుతున్నారు అరే తూరే అని చెప్పి మాటలు మాట్లాడుతున్నారు. సో అది కూడా నాకు నచ్చలే. అట్లా అనొద్దు. ఇంకోటి మా అమ్మాయి కూడా ఒక మాట అన్నాడు, అరే మాకే ఇంత ఉంటే నీకే అంత ఉంటే మాకెంత ఉండాలరా అని అన్నాడు. అసలు నువ్వెవరు మేమెవరు అంటే మేము సీరియల్ చేసుకుంటే డబ్బులు సంపాదించిన వాళ్ళం, నువ్వు కామన్ మ్యాన్ ఒక రైతు కాబట్టి ఆ మాట అన్నాడు కదా. నీకే అంత ఉంటే మాకెంత ఉండాలరా అంటే దాని అర్థమైంది. అదే మీనింగ్ కదా, తన దగ్గర డబ్బు లేదనే కదా నువ్వు అది చేసింది. అంటే ఆ టైంలో మీరు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? అంటే పేరెంట్స్ కాదు, వాళ్ళ అట్లీస్ట్ వాళ్ళ ఫేసెస్ బయటపడ్డాయి, వాళ్ళు ఏందనేది జనాలకు తెలిసింది. సో ఆ రకంగా ప్రశాంత్ ఏంటి వాళ్ళు ఏంటి అనే డిఫరెన్స్ కూడా తెలిసిపోయింది. సో దాన్ని నేను పాజిటివ్ గా తీసుకున్నా. అట్లీస్ట్ వాళ్ళ ఫేసెస్ బయటపడిపోయినాయి. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ చూస్తుంటే కొన్ని సార్లు బాధపడాల్సిన అవసరం కూడా వస్తుంది. అంటే టీవీ చూస్తుంటే కూడా పేరెంట్స్ కి కూడా కొంచెం బాధగా అనిపిస్తుంది. అలాంటి టైంలో మీరు పేరెంట్స్ కి ఎలాంటి ధైర్యం ఇస్తున్నారు? ఇప్పుడు సెలబ్రిటీస్ వాళ్ళ పేరెంట్స్ అయితే వాళ్ళకి ఎంతో అంత అవగాహన ఉంది. గేమ్ షో అని తెలుసు, బయటకు వచ్చినాక అందరు కలిసిపోతారనే విషయం తెలుసు, అన్ని తెలుసు. వాళ్ళు చాలా వరకు సీరియల్ యాక్టింగ్ చేసే ఉన్నారు, కెమెరాస్ తెలుసు, అన్ని తెలుసు వాళ్ళకి. వీళ్ళకి ఏది తెలియదు. వాళ్ళకి బిగ్ బాస్ లో తను ఏడుస్తుంటే, నామినేషన్ చేస్తుంటే, అంతమంది వాటర్ పోసి ఇబ్బంది పెడుతుంటే, తను వణుకుతుంటే కూడా వాళ్ళ మదర్ చాలా ఇబ్బంది పడింది. తనకు బీపీ కూడా పెరిగిపోయింది. 160 అయితే చూపించి మేము సంజాయించినాం, ఇట్లా కాదు ఇట్లా ఉంటది, ఇది గేమ్ షో, బయటకు వచ్చినాక అందరు ఇలా ఉంటారు, ఇది గేమ్ కాన్సెప్ట్, సో మీ అబ్బాయికి ఏం కాదని చెప్పి మేము ధైర్యం చెప్పినాము. అయినా వాళ్ళ మమ్మీ షో చూస్తుంటే బాధపడుతుంది, కొద్దిగా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఎవరికైనా కానీ హట్టింగ్ గా ఉన్నప్పుడు యాజ్ ఏ ఫ్రెండ్స్ గా అయినా ఫ్యామిలీగా అయినా చూసే వాళ్ళకి కూడా మనమే బాధపడతాము. ఇంకా కన్న తల్లిదండ్రులు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మనం లాస్ట్ సీజన్ లో కూడా కొన్ని చూసాము. ఆ టైంలో కూడా మనం కూడా చాలా సఫర్ అయినాం. సో ఫైనల్ గా సపోర్ట్ చేసే వాళ్ళకి అండ్ ప్రశాంత్ పైన నెగిటివ్ గా చూపించే వాళ్ళకి, చెప్పే వాళ్ళకి లాస్ట్ టైం ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? ఏం లేదు, ప్రశాంత్ కి ఇంత డబ్బు ఉంది అంత డబ్బు ఉంది అనే మాట మాత్రం ఫేక్. మీరు ఈ విలేజ్ లో వస్తే మూడు అంతస్తుల బిల్డింగ్ ఉందని చెప్పారు. ఈ విలేజ్ మొత్తం మీరు సర్వే చేయండి, డ్రోన్ పెట్టండి, ఎక్కడైనా ఉందా? విలేజ్ లో 2 అంతస్తులే బిల్డింగ్ లేదు ఇక్కడ. సో అదొకటి ఫేక్. ఈ పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి, ఫార్చునర్స్ ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని చెప్పి ఫేక్ మాటలు మాట్లాడుతున్నారు. 26 ఎకరాలు ఉందని చెప్తున్నారు. ఇవన్నీ ఉట్టి మాటలు. తనకు కార్లు లేవు, ఏం లేవు. తను జర్నీ చేద్దామంటేనే మేమే 500-1000 ఇచ్చి బస్ కిరాయికి ఇచ్చి పంపించినాం. తనకు అన్ని ఉంటే అవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ డాడీ ఇంత వర్క్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ వాస్తవాలు తెలుసుకొని సర్వే చేసి అందులో పెట్టాలి కానీ డైరెక్ట్ స్టేట్మెంట్ అనేది పాస్ చేయకూడదు. మీ మీడియా కోసం, మీకు వచ్చే వ్యూస్ కోసం, మీ కడుపు నిండుతుందని చెప్పి ఎదుటోళ్ళని నెగిటివ్ చేసి చూపియొద్దు. మీ పొట్ట నింపుకోవడానికి అలా తప్పుగా రాతలు రాయొద్దు అని చెప్పి నేను వాళ్ళకు చెప్తున్నా. అండ్ చూసే వ్యూవర్స్ కూడా అది మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి కాబట్టి అదే నిజమని అనుకుంటున్నారు. వాళ్ళకు కూడా నేను ఒకటి చెప్తున్నా, ఏంటంటే వాస్తవాలు తెలుసుకోండి. ఇంకా ప్రశాంత్ సంబంధించిన హోమ్ టూర్స్ కానీ వీడియోస్ కానీ చాలా ఛానల్స్ ప్రసారం చేసినాయి. అవి చూసి వాస్తవాలు ఏందో తెలుసుకొని ప్రశాంత్కి సపోర్ట్ చేయాలి. ప్రశాంత్కి ఎలాంటి బ్యాక్ సపోర్ట్ లేదు, మీరే తనకు సపోర్టు. ప్లీజ్ దయచేసి తనకు సపోర్ట్ చేయమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. జై జవాన్ జై కిసాన్. మళ్ళీ వచ్చినంటే తగ్గేదేలే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నజీర్.